రాత్రి ఎగ్జాక్ట్లీ 12కి పెదలేమో నవ్వుతున్నాయి, కళ్ళేమి ఏడుస్తున్నాయి, ఎంటికలనే నిలబడుతున్నాయి, బాడీ మొత్తం షవర్ అవుతుంది, మొత్తానికి అస్టానిష్ అయిపోయి అలా నిలబడి ఇలా అయితే షేక్ అవుతున్నా అనమాట. ఏమైందిరా అంటే ఆర్సీబీ కప్పు కొట్టిందిరా, ఏంది ఆర్సీబీ కప్పు కొట్టిందిరా అనేటటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో 100 ఏనుగుల బలాన్ని అయితే నాకైతే తీసుకొచ్చింది. నిన్న రాత్రి నేనైతే మనిషిని కలలేదు, నా బాడీలో ఎన్ని క్రియలు ఉంటే అన్ని క్రియలు జరిగిపోయినాయి అనమాట. హానెస్ట్గా చెప్తున్నా ఫ్రెండ్స్, నిన్న ఉన్నంత హ్యాపీగా అయితే ఇప్పుడు లేను. అంటే నేను హ్యాపీనెస్ మూమెంట్ నవ్వుతాను అనమాట, కానీ నిన్న కళ్ళమని నీళ్ళు తిరుగుతాను, అట్ ద సేమ్ టైం నవ్వుతున్నా. ఇదేంద్రా అని చెప్పి నాకే అర్థం కాలేదు. మా పేరెంట్స్ వచ్చి ఊరే లాస్ట్ ఇయర్ పైకి ఏడ్చావు ఆర్సీబీ ఆర్ఆర్ మీద ఓడిపోయిందని, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆర్సీబీ గెలిచాక కూడా ఎడుతాను ఏంద్రా అంటే మమ్మీ అవి ఆనంద బాష్పాలు మమ్మీ అని చెప్పిన తర్వాత వాళ్ళ కళ్ళలో కూడా ఆనందం చూడాలి. నేనైతే ఏదో బెంగళూరులో సెలబ్రేషన్ జరిగింది, ఏదో చిన్నస్వామి స్టేడియంలో సెలబ్రేషన్ జరిగింది అనుకున్నా, కానీ మా ఖమ్మంలో ఏ రేంజ్లో సెలబ్రేషన్ జరిగిందో చూడండి. హైదరాబాద్లో రోడ్లన్నీ కూడా జామ్ అయ్యాయి. ఇక బెంగళూరులో ఎలా ఉంటుందో పరిస్థితి అనేటటువంటిది ఒక్కసారి ఉంచుకోండి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ గెలిచినప్పుడు కూడా ఈ రేంజ్లో సెలబ్రేషన్స్ ఖమ్మంలో హైదరాబాద్లో జరగలేదు ఫ్రెండ్స్, కానీ ఆర్సీబీ గెలిచాక జరిగింది. అదే లాయల్టీ అంటారు, ఈ లాయల్టీని అయితే నిలబెట్టుకున్నారు.